జై గురుదత్త. శ్రీ అనగాష్టమి మహాయజ్ఞము మన కర్మనఘట్ట ప్రాంతంలోని ఏపీఆర్ గార్డెన్లో నిర్వహించటం జరుగుతున్నది. 9వ తారీఖున ఈ నెలలోనే సోమవారం రోజున ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నానికంతా యజ్ఞం ముగిశాక భక్తులందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని పోవటానికి వీలున్నది. అయితే ఈ యజ్ఞం యొక్క ప్రశస్తి ఏమిటి, ఎప్పుడు ప్రారంభమైంది అని కనుక చూస్తే, దత్తప్రభువుల వారు స్వయాన కార్తవీర్యార్జునుల వారికి ఉపదేశిస్తే వారు ఈ యజ్ఞాన్ని కొనసాగించి ఆ యుగంలో ఒక స్వర్ణయుగాన్ని స్థాపించి ప్రజల మన్ననలు పొందటం జరిగింది. తదనంతరం త్రేతాయుగములో దశరథుడు శ్రీరాముల వారు చేసినట్టుగా చరిత్రలో ఉన్నది. అటు తర్వాత ద్వాపరయుగంలో కురుక్షేత్ర యుద్ధానికి ముందు ధర్మరాజుల వారు శ్రీకృష్ణుల వారి దగ్గరికి వచ్చి, స్వామి ఈ యుద్ధం అనివార్యమగుతున్నది, మరి యుద్ధంలో విజయం ఎట్లా చేకూరుతుందంటే శ్రీకృష్ణుల వారు చెప్తారు, అనఘాష్టమి వ్రతం ఒకటి ఉన్నది, దాన్ని నిర్వహించండి అని. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, స్వామి అసలు ఈ పేరే నేను వినలేదు ఇప్పటి వరకు. అయ్యా, నఘము అంటే పుణ్యము, అనఘము, నఘము అంటే పాపం అని ఒక అర్థం వస్తుంది, అనఘము అంటే పాపాన్ని తొలగించేటటువంటి వ్రతం ఇది. ఈ వ్రతంలో నువ్వు పాల్గొన్నట్టయితే విజయం చేకూరుతుందని శ్రీకృష్ణుల వారు చెప్తే, వారి ఆదేశానుసారంగా ధర్మరాజు యుద్ధానికి ముందు ఈ వ్రతాన్ని నిర్వహించి తదనంతరం విజయాన్ని పొందినట్లుగా మనకున్నది. అయితే ఇది కాలక్రమేణా మరుగున పడిపోతే ఓ 40 సంవత్సరాలకు ముందు నుంచి దీన్ని పునరుద్ధరణ గావించి ఈ వ్రతాన్ని ఇదే ముహూర్తంలో ప్రతి సంవత్సరం చేస్తూ రావటం జరిగింది. ఈ వ్రతంలో పాల్గొన్నటువంటి వారికి వారి మనోభీష్టాలు నెరవేరుతాయి. ఎలాగంటే భక్తావళి సర్వ వాంఛాప్రదం. వారు ఏ వాంఛతోనైతే ఉండి ఆ వ్రతాన్ని నిర్వహిస్తారో ఆ వాంఛ నిర్వహించిన కాడి నుంచి ఒక మాసంలో కానీ 3 మాసాల్లో కానీ చివరికి మళ్ళీ యజ్ఞం వచ్చే లోపుగా వారి అభిష్టం సిద్ధించి తీరుతుంది. అందుచేత మీరు కావాలనుకుంటే దీన్ని పరిశీలించి కూడా చూడవచ్చు. ఈ మహాయజ్ఞానికి దాతలందరూ కూడా వస్తు ధన ధాన్య రూపేణ మీకు తోచినట్టుగా దాంట్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని, వారి యొక్క ఆశీస్సులు మీ పైన ఉండాలని అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై గురుదత్త.